మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం. ఇంచుమించు 3 గంటల ప్రాంతంలో యేసు ఏలి ఏలి సమస్త అని బిగ్గరగా కీర్తన వేసింది. ఆ మాటకు దేవా దేవా అని అర్థం. దేవా నన్ను ఎందుకు చేయి విడిచిపోయిన అర్థం. కాబట్టి ప్రియమైన సహోదరులకు వందనాలు చేస్తూ, దేవుడు మన కొరకు, మన పాపముల కొరకు ఆయన శిలువలో ప్రాణం ఇస్తున్నాడు. కాబట్టి ఆయన చేయి విడవకపోయినట్టయితే మనకు రక్షణ లేదు. ఆ రక్షణ కొరకే ఆయన చేయి విడవలసి వచ్చింది. దేవుడు చేయి విడిస్తే ఆయన ప్రాణము విడిచి, ఆయన ప్రాణము విడిస్తేనే సమాధి చేయబడుతుంది. సమాధి నుంచి గెలిచి లేబడుతుంటుంది. కాబట్టి ఆయన ప్రాణం విడవకపోతే మనకు రక్షణ లేదు. ఆ చేయి విడవకపోతే ఆ రక్షణ లేదని దేవుడు అర్థం చెప్తున్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరులకు విశ్వాసం ఉంచు ప్రతి వాడు, ఆయనలో జీవముంచు ప్రతి వాడును ఆయన మూలంగా కలిగి ఉంటాడు. కాబట్టి ప్రియమైన సహోదరులకు వందనాలు చేస్తూ, ఆయనలో మనం అనేకంగా ఎంతవరకు మనం సాధ్యమైనంత వరకు ఆయన అందు విశ్వాసముతో, ఆ విశ్వాసం ద్వారా మనకు రక్షణ కలుగుతుందని యేసు ప్రభు ఈ రోజు మన కొరకు, మన పాపముల కొరకు ఆయన శిలువలో ప్రారంభిస్తున్నాడు. కాబట్టి ఈ వాక్కును నాకు అందించినటువంటి యొక్క మీ అందరికీ వందనాలు చేస్తూ, ఈ మాట నాకు అందించి ఈ వాక్యంను మీకు వినియోగం సహాయం చేసినందుకు వందనాలు చేస్తున్నాను. ఆమేన్.